నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో సరస్వతీదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సిన మంత్రాలేంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. ఈరోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత సరస్వతీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ సరస్వతి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే సరస్వతి అలంకారంలో అమ్మవారు తెలుపు రంగు చీరలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. తెలుపు సత్వగుణానికి సంకేతం కాబట్టి మనలో సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోమని అమ్మవారు సందేశం ఇస్తుంది. సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారికి 4 భుజాలు ఉంటాయి. ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో పుస్తకాలు ధరించి మిగిలిన 2 చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది. జపమాల భక్తికి సంకేతం, పుస్తకాలు జ్ఞానానికి సంకేతం. జ్ఞానము భక్తి కలిసినప్పుడు మోక్షం వస్తుందని, మోక్షాన్ని కూడా తాను అనుగ్రహిస్తానని సరస్వతీదేవి సందేశం ఇస్తోంది. అమ్మవారు 2 చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది. వీణ సకల కళలకు సంకేతం కాబట్టి కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలన్నా సరస్వతి అలంకారాన్ని దర్శనం చేసుకోవాలి. అమ్మవారి వాహనం హంస. పాలు నీళ్లు కలిసి ఉంటే హంస పాలు మాత్రమే స్వీకరిస్తుంది. మంచి చెడు ఉన్న ప్రపంచంలో మంచి మాత్రమే స్వీకరించమని హంసవాహనం ద్వారా సందేశం ఇస్తుంది. కొన్ని చోట్ల అలంకారాల్లో నెమలి వాహనం కూడా ఉంటుంది. నెమలి వాహనం ద్వారా అమ్మవారు అహంకారాన్ని తొలగింపజేసుకోమని, కామాన్ని నియంత్రణలో ఉంచుకోమని అద్భుతమైన సందేశం ఇస్తోంది. సరస్వతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే, అఖండ మేధాశక్తి జ్ఞానప్రాప్తిని పెంపొందింపజేసుకోవాలంటే ఇంట్లో దీపారాధన చేశాక లలితా సహస్రనామాల్లో చెప్పబడిన సరస్వతి, శాస్త్రమయి, గుహాంబ, గుహ్యరూపిణి ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించడం, అమ్మవారికి అటుకులు బెల్లము నైవేద్యంగా సమర్పించటం, పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు విద్యార్థులందరూ కూడా సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రీశైల క్షేత్రంలో ఈరోజు జగన్మాత మహాగౌరీ అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. గౌరీదేవి అలంకారంలో అమ్మవారికి 4 భుజాలు ఉంటాయి. ఒక చేతిలో త్రిశూలము, ఇంకొక చేతిలో ఢమరుకము ధరించి మిగిలిన 2 చేతులు వరద అభయహస్తాలుగా కలిగి ఉండి గౌరీదేవి అలంకారంలో భక్తులందరికీ అమ్మవారు దర్శనమిస్తుంది. పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని పార్వతీదేవి అనేక వేల సంవత్సరాలు కఠోర తపస్సు ఆచరించిన తర్వాత అమ్మవారి శరీరం మొత్తం కూడా రంగు మారిపోతుంది. అమ్మవారు కృషించిపోతుంది. ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మవారిని వివాహం చేసుకోవటానికి అంగీకరించి ఆ తర్వాత అమ్మవారి శరీరాన్ని గంగాజలంతో పరిశుద్ధం చేస్తాడు. అప్పుడు అమ్మవారి శరీరం మొత్తం కూడా గౌరవర్ణంలోకి మారిపోతుంది. అందుకే అమ్మవారికి గౌరీదేవి అనే పేరు వచ్చింది. గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు గౌరీదేవికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే తొందరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే ఈరోజు గౌరీదేవి అలంకారం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర దీపారాధన చేసి హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ తథామాం కురు కళ్యాణి కాంతాకాంత సుదుర్లభం అనే శ్లోకాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోవాలి. ఇలా చేస్తే వివాహపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు విజయవాడ క్షేత్రంలో సరస్వతీదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో గౌరీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి, శ్లోకాలు చదువుకోవాలి. దీనివల్ల అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో దుర్గాదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో సిద్ధిదాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సినటువంటి మంత్రాలు శ్లోకాలు ఏంటో, సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో, అలాగే దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసారా దుర్గాసి దుర్గభవసాగర నౌరసంగ శ్రీ కైటభారి హృదయైకృతాధివాస గౌరిత్వమేవ శశిమౌళికృత ప్రతిష్ఠా
శ్రీ సరస్వత్యై నమః. శ్రీ కనకదుర్గా పరదేవత ధరించిన దివ్య స్వరూపం ఈరోజు అలంకారం సరస్వతీ రూపంతో, అంటే సరస్వతీ రూపంగా దుర్గాదేవి అనుగ్రహిస్తున్నది అని అర్థం. ముగురమ్మల మూలపటమ్మ అయినటువంటి ఆ జగన్మాత ఈ రోజున తన యొక్క సరస్వతి స్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. సరస్వతి, శారద, బ్రాహ్మి ఇత్యాది నామములన్నీ అమ్మవారి యొక్క దివ్యనామములుగా చెప్పబడుతున్నాయి. సరస్వతి అనగానే విద్యల తల్లి, చదువుల తల్లి. అయితే సరస్వతి అనే నామానికి అర్థం ఏంటంటే సరసరణశీలత్వాత్ సరస్వతి అని అర్థం చెప్పారు. ప్రసార శక్తి, ప్రసరణ, సరణము అంటే ఒక దగ్గర గూడు కట్టుకున్నట్టు కాకుండా వ్యాపించుట అని అర్థం. అలా విద్య కూడా ఒకరి నుంచి ఒకరికి అలా వ్యాపిస్తూ ఉంటుంది. విద్యకుండే వ్యాపక లక్షణమే సరస్వతి అనే మాటలో కనబడుతున్నది. మరొకటి, ఒకప్పుడు దేవతలు అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటే వేదములన్నీ ఒక సరస్సుగా కనబడ్డాయట. సరస్సు ఎలా అయితే పంటలు పండించి దాహము తీర్చుతూ ఉందో, తాపాలు పోగొడుతుందో, అలాగే జ్ఞానములను అందిస్తూ మన యొక్క తాపత్రయాల్ని పోగొట్టి విద్యాస్వరూపమే ఆ సరస్సుగా గోచరించింది. వేదములు సరస్సుగా గోచరించగానే ఆ సరస్సు నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించింది. అందుకే సరస్సు నందు ఉండేది, సరస్సు నుంచి ఆవిర్భవించేది సరస్వతి అని కూడా అర్థం చెప్పారు. అంతవరకు వేదములే సరస్సు అయినప్పుడు వేద సారమే సరస్వతిగా వచ్చింది. అంటే వేదములనేటటువంటి స్వరూపముగా ఏ తల్లి ఉన్నదో ఆ తల్లినే సరస్వతి అంటున్నాం. అనగా విద్యల తల్లి, సర్వ విద్యల స్వరూపిణి సరస్వతి. ప్రాణశక్తి సరస్వతి అనే మాట కూడా ఉన్నది. అసలు శక్తి ఉపాసన అంటేనే ప్రాణశక్తి ఉపాసన. గాయత్రి అన్న, అదేవిధంగా బాల అన్న, సరస్వతి అన్న ప్రాణశక్తి స్వరూపమే. జగత్తు అంతా దేనివల్ల చేష్ట పొందుతోందో అది ప్రాణశక్తి. ప్రాణము అంటేనే చేష్టను కలిగించినది అని అర్థం. సృష్టిలో ప్రతిదానిలో ఒక కదలిక ఉంటుంది, ఒక క్రియ ఉంటుంది. ఈ కదలికకి క్రియకి మూలమైన ఏ చైతన్యం ఉందో, చిచ్చక్తి ఉందో అదే ప్రాణశక్తి, అదే సరస్వతి. అదే ప్రాణశక్తి సరస్వతి అనే వర్ణన ఉన్నది. అటువంటి ఆ సరస్వతీదేవి ప్రధానంగా వాగ్దేవి, వాక్కుల తల్లి. వాక్కు అంటేనే జ్ఞానం యొక్క వ్యక్తీకరణే వాక్కు గనక జ్ఞానమే బయట చెప్పినప్పుడు వాక్కు అవుతున్నది. ఆ వాగ్దేవతగా అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం. వాగ్దేవతామాశ్రయే, వాగ్గి సర్వస్య కారణం, సర్వ జగత్తుకి కారణం వాక్కులే అంటే శబ్దములే. ఈ శబ్దం ముందు ప్రణవమై, ఆ ప్రణవము ఋగ్యజుస్సామాత్మకమైన వేదములై వ్యక్తమై క్రమంగా అనేక శాస్త్రములుగా వచ్చింది. అందుకే ప్రణవం కూడా శబ్దమే. ఆ ప్రణవ రూపమైనటువంటి సరస్వతి, పైగా సర్వశుక్లా సరస్వతి అని చెప్పినట్లుగా తెల్లని తెల్ల ఆ జగన్మాత. అందుకే శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన జతాచలకాస పణీశ కుంద మందార సుధాపయోధి శిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్నుమది కానగ భాగ్యము కలుగు భారతి అని పోతన గారు వర్ణిస్తారు. ఒక శరత్కాలపు వెన్నెల్లా, మల్లెలా, తెల్లని పద్మంలా ప్రకాశిస్తున్న అమ్మవారి యొక్క ధవళ స్వరూపాన్ని భావిస్తూ కవులు అనేక రకాలుగా ధ్యానం చేశారు. అంబన వాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీతి విస్తృత విహారిణి మము కృపజూడు భారతి అంటూ ఎర్రన మహాకవి భారతంలో సరస్వతి వర్ణన చేశారు. అక్కడ కూడా శరత్కాలపు వెన్నెల్లా తెల్లగా ఉంటుంది తల్లి అన్నారు. శారదాదేవి ఇవి శరన్నవరాత్రులు, అంటే శరత్కాలం ఒక తేటదనానికి సంకేతం. అమ్మవారు కూడా అటువంటి తేట తెల్లని తల్లి. సృష్టిలో అంతవరకు వర్షాల వల్ల ఏర్పడే బురద అంతా పోయి ఒక తేటదనం శరదృతువులో వస్తుంది. ఆ తేట తెల్లని తనము తన యొక్క స్వరూపంలో చూపిస్తున్నది శారదాదేవి. ఆ తల్లికి బ్రాహ్మి అని కూడా అర్థం ఉన్నది. బ్రహ్మం అనగా వేదము, జ్ఞానము, తపస్సు, ధర్మము, పరమాత్మ అని అర్థం. వీటన్నిటి యొక్క శక్తి ఏదో అది బ్రాహ్మి అని చెప్పబడుతున్నది. ఈ తల్లి హంసపై కూర్చుని వీణానాదన చేస్తూ ఒక చేతితో పుస్తకము, మరొక చేతితో అక్షమాల దాల్చి ఉంటారు. కానీ రెండు చేతులతో వీణ, మిగిలిన రెండు చేతుల్లో పుస్తకము, అక్షమాల ధరించే రూపం. ఇంకా అనేక రూపములు సరస్వతి రూపములు ఉన్నాయి. నీల సరస్వతి అని ఒక రూపం ఉంది, అది నీలకాంతులతో ఉంటుంది. అలాగే అరుణ సరస్వతి అని మరొక రూపం ఉంది. మంత్రభేదాలు బట్టి రూపభేదాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి సారస్వత రూపముల్ని ఉపాసించి విద్యను పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాళిదాసు దర్శించినది శ్యామల రూపమైనటువంటి సరస్వతి రూపం. అది శ్యామల వర్ణంతో ఉంటుంది. అది విద్యాధిదేవతే. ఒకవైపు వీణ, మరొక వైపు అక్షమాల, మరొక వైపు పుస్తకం. దీని అర్థం ఏంటంటే అక్షమాల అంటే ఆ నుంచి క్ష వరకుండే అక్షరాలు, వీణ అంటే స్వరములు, సరిగమ పదని స్వరములు. సృష్టిలో శబ్దం రెండు రూపాలు ఉంటుంది. ఒకటి స్వరరూపం, రెండవది అక్షర రూపం. ఈ రెండు రూపాలు ఉండే నాదశక్తే సరస్వతిని చెప్పడానికి ఒక చేతిలో వీణని, ఒక చేతిలో అక్షమాలు పట్టుకున్నారు.
పుస్తకం అంటే సర్వశాస్త్రములకు సంకేతం పుస్తకం. సర్వశాస్త్రములు తన అధీనంలో ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి దయ ఉంటేనే మనకి తెలివితేటలు వస్తాయి. అందుకే తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా యుల్లంబందు నిలిచి జృంభణముగా ఉక్తుల్ సుశబ్దంబు సోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అని అనూచానంగా సంప్రదాయబద్ధంగా తెలుగువారు సరస్వతిని ప్రార్థన చేస్తారు. ఇటువంటి సరస్వతి కృపతోనే విద్య లభిస్తుంది. సృష్టిలో అన్నిటికంటే గొప్ప సంపద విద్యా సంపద, జ్ఞాన సంపద. జ్ఞానంతో దేన్నైనా సాధించవచ్చు. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క రూపమే విద్యాలక్ష్మి అంటున్నాం. అంటే సరస్వతి కూడా లక్ష్మి యొక్క రూపమే. కొందరు తెలియక సరస్వతి వేరు లక్ష్మి వేరు అనుకుని వాళ్ళ మధ్య కలహాలు అంటుంటారు. అవివేకంతో కల్పించుకున్నటువంటి మాటలు. కానీ లక్ష్మీదేవే సరస్వతి, సరస్వతి మహాలక్ష్మి. అంటే విద్య అనే జ్ఞానం ఇది ఉంటే అన్ని సంపదలు వస్తాయి. జ్ఞానం లేనివాడికి ఏమీ లేదు. అది విద్య యొక్క ప్రాధాన్యం బాగా తెలుసుకోవాలి. విద్యలను ఆరాధించే దేశం భారతదేశం. అందుకే భారతీదేవిని ఆరాధించే దేశం భారతదేశం అనుకోవచ్చు. అదే భారతి నమ్మవారికి పేరున్నది. భారతి అనే మాటకు కూడా అర్థం ఏంటంటే ఈ సర్వజగత్తుని భరించి ఆనందింపజేసి పోషించే తల్లి భారతి. అటువంటి సరస్వతీదేవి కృప సనాతన ధర్మానికి భారతదేశానికి సిద్ధించుగాకని ప్రార్థిస్తూ స్వస్తి. యాదేవీం సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాత యొక్క అవతార స్వరూపం సరస్వతీదేవి. మూలా నక్షత్ర రీత్యా కూడాను ఈరోజు విశిష్టవంతమైనటువంటి పూజలు జరుపుతాం. సరస్వతీ పూజ అద్వితీయమైనటువంటి విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాబట్టే ఈ రోజున ఆ సరస్వతీదేవి అనేక రూపాల్లో మన్ని సంరక్షిస్తూ ఉంటుంది. విద్యా వినయ సంపత్తికి నాంది వాక్యం పలుకుతుంది ఆ తల్లి. చింతామణి సరస్వతిగా, జ్ఞాన సరస్వతిగా, నీల సరస్వతిగా, ఘంట సరస్వతిగా, వివిధ రకాలైనటువంటి సరస్వతుల్లో అంతరిక్ష సరస్వతి కూడా ఉన్నది. మహాసరస్వతి అనేటువంటి ఆ తత్వచింతన మనకు విద్యా వినయ సంపత్తిని ప్రసాదిస్తుంది. అందుకే కొత్తగా అక్షాభ్యాసం చేసేటువంటి బాలబాలికలు ఈరోజు మూలా నక్షత్ర సందర్భంగా అక్షాభ్యాసాన్ని కూడాను తప్పనిసరిగా ఆచరించేటువంటి సాంప్రదాయం ఉంది. ఓం నమశివాయ అనే మూల మంత్రాన్ని చక్కగా గురువు కానీ తండ్రి కానీ తాత కానీ దిద్దించేటువంటి సంప్రదాయం. ఇది జ్ఞానైశ్వర్య తత్వానికి నిదర్శనంగా ఉంటుంది. విద్య వినయ సంపదంతో పాటుగా జ్ఞానైశ్వర్యాన్ని కూడా ప్రసాదించాలని చెప్పేసి సరస్వతీమాత మనకు తెలియజేస్తుంది. చదువుతో సంస్కారవంతమైనటువంటి జీవన విధానాన్ని ఎవరైతే అలవర్చుకొని దాన్ని ఆచరణలో పెడతారో వారి జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ రోజున సరస్వతి ద్వాదశనామావళి అనే స్తోత్రాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పఠించాలి. సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాసమాయుక్తాం విద్యాదానకరీ మమ. ప్రథమం భారతీనామ, ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహిని, పంచమం జగదీఖ్యాత, షష్టం వాగీశ్వరీ తథా, సప్తమం చేయుకౌమారి, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రి చ, దశమం వరదాయని, ఏకాదశి క్షుద్రఘంట, ద్వాదశం భువనేశ్వరి. బ్రాహ్మే ద్వాసనామాని త్రిసంధ్యా పడే నర సర్వశత్రు వినాశనం సర్వసంపత్కరం శుభం అని చెప్పేసి ఈ సరస్వతి ద్వాసనామావళి అంత విశేషంగా చెప్పారు. ఈ రోజున ఆ తల్లికి పులిహోర, దద్దోజనం మొదలైనటువంటి నైవేద్యాలు సర్వవిధ సంపదల్ని కూడా ప్రసాదిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం
విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:03. తిథి సప్తమి సాయంకాలం 4:28 వరకు. నక్షత్రం మూల పూర్తిగా ఉంది. వర్జం తెల్లవారుజామున 4:31 ప్రారంభమవుతోంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 1:15 వరకు. మరణ మధ్యాహ్నం 2:53 నుంచి 3:40 వరకు. అమృతకాలం రాత్రి 11:14 నుంచి 1 గంట వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం పుస్తక రూపిణి అయినటువంటి సరస్వతీదేవికి ఆవాహన. అంటే మనం మామూలు దేవతను సరస్వతీ రూపంలో భావన చేస్తూ పూజించుకుంటూనే మన ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలని కూడా మనం చదువుకునే పుస్తకాలని కూడా అక్కడ పెట్టి దేవీ రూపంగా భావన చేస్తూ పూజ చేయాలి. ఈ పుస్తకాలను పెట్టి పూజ చేయడం అనే భావన ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ 3 రోజులు కూడా ఏమీ చదవకూడదు. స్తోత్రాలు చదువుకోవచ్చు కానీ భౌతికమైన అంశాలు పేపర్ కూడా చదవకూడదు. అలా ఏమీ చదవకుండా ఉండాలి. ఎందుకంటే ఆమెను అక్కడ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తున్నాం కాబట్టి మనం మళ్ళీ చదివితే లేవదీసినట్టు అనమాట. అందుకని లేవదీయకూడదు, ఉంచాలి. ఆ విధంగా చేయడం ద్వారా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అనుగ్రహం కలిగితే ఏమవుతుంది? విద్య సద్వినియోగం అవుతుంది. మోక్షైక హేతు విద్యాతు శ్రీ విద్యైవ న సంశయ. మోక్షము మాత్రమే లక్ష్యముగా కలిగినటువంటి విద్య శ్రీ విద్య. కాబట్టి మనం విద్య అనే శబ్దానికి అర్థం చెప్పుకోవాల్సి వస్తే విధి జ్ఞానే, జ్ఞానాత్మకమైనది. జ్ఞానం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే ఆనందాన్ని ఇవ్వాలి. కాబట్టి సత్ చిత్ ఆనంద స్వరూపం. సత్ ఉనికి, చిత్ జ్ఞానము, ఆనందము. ఆ స్వరూపంగా ఉండాలి విద్య. అప్పుడు మాత్రమే అది అందరికీ ఉపయోగపడుతుంది, తనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విద్యాస్వరూపాన్ని కనుక మనం భావన చేస్తే దానివలన మనకు ఇతరులకు కూడా మేలే జరుగుతుంది. అంతేకాకుండా 9 రోజులు నవరాత్రులు చేద్దాం అనుకునేటువంటి వారు మంచిదే. కొందరికి సాధ్యపడదు. కాబట్టి నవరాత్రులు చేయలేని వారు దేవీ త్రిరాత్ర వ్రతం చేస్తారు. అది ఈరోజు ప్రారంభించి అమ్మవారిని 3 రోజులు పూజ చేస్తారు. కాబట్టి మనం దేవీ త్రిరాత్ర వ్రతాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంటుంది. నేటి ఆణిమిత్యాలు. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. దేవీ శరన్నవరాత్రుల్లో సరస్వతీమాత అలంకారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మూలా నక్షత్ర ప్రాతిపదికన సరస్వతి అలంకారాన్ని నిర్దేశించి మిగతా శక్తి రూపాల అలంకారాలను నిర్దేశిస్తారు. ఈ రూపంలో ఉన్న సరస్వతీమాతను భక్తులు అసంఖ్యాకంగా ఆలయాల్లో దర్శించుకుంటారు. సరస్వతీ శాస్త్ర గుహాంబాగుహ్య రూపిణి అంటూ లలితా సహస్రనామ స్తోత్రం సరస్వతి అవతార ఆంతర్యాన్ని వెల్లడించింది. సకల సంపదలకు మూలాధారం విద్య.
మన బుద్ధి శక్తుల్ని ప్రేరేపించి సమస్త విద్యలను అనుగ్రహించే సర్వశాస్త్రమై సరస్వతి. సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరి మమ అంటూ ఆ చదువుల తల్లిని విధి విధానపూర్వకంగా ప్రార్థించాలి. సారస్వతమూర్తిగా విద్యాసారాన్నిచ్చే విద్యావతిగా, వాగాధిష్టాన శక్తి వాగీశ్వరిగా, బ్రహ్మమానస సంచారిణి బ్రాహ్మణిగా, పరావిద్యననుగ్రహించే శ్రీవిద్యగా, జ్ఞానశక్తినందించే జ్ఞానేశ్వరిగా, భవ్య ఫలదాయిని అయిన భారతిగా, సంపూర్ణ జ్ఞానాననుగ్రహించే పూర్ణ శశిహాసినిగా, నిత్య చైతన్య సత్యసంధాయినిగా సరస్వతీదేవి తన విరాట్ మూర్తిమత్వాన్ని ఆవిష్కరించింది. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్ర సదన, శమాది గుణదాయిని అనే సప్తనామధేయాలతో వీణాపాణి విలసిల్లుతోంది. ఈ 7 రూపాలనే సరస్వతీదేవి అనుగ్రహించే సారస్వత శక్తులుగా పేర్కొంటారు. శరన్నవరాత్రి వైభవంలో సరస్వతీ అలంకారం తలమానికమైనది. మూలా నక్షత్రం రోజున మూల బ్రహ్మాత్మిక అయిన సరస్వతీ దర్శనం, ఆరాధనం ఆరోగ్య సిద్ధిని, ప్రాణశక్తిని ప్రచోదనం చేస్తుంది. చదువులమ్మకి ఉన్న 4 చేతులు 4 దిక్కుల్లో వ్యాపించి ఉన్న ఆ తల్లి శక్తి యొక్క సంధాతను, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో ఆరాధించాలి. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు విద్యార్థులు స్మరించడం ద్వారా విద్యాశక్తి పెంపొందుతుంది. సరస్వతీదేవికి అటుకులు, బెల్లం వంటి సాత్విక పదార్థాల్ని భక్తిపూర్వకంగా నివేదన చెయ్యాలి. సరస్వతీ కటాక్షం పొందడం, లక్ష్మీ కటాక్షం పొందడం, శరీరం సురూపంగా ఉండడం, దీర్ఘకాలం జీవించడం, 3 తరాల్ని చూడడం మంచిదే. కానీ అదొకటే ప్రయోజనం కాదు జీవితానికి. ధార్మికంగా ప్రవర్తించి చిట్ట చివరికి ఒక సత్యము అనుభవంలోకి రావాలి. ఏదా సత్యము అంటే, నేను ఈ శరీరమును కాదు ఆత్మ, నేనిప్పుడు ఈ అంగీ తొడుక్కున్నట్టే ఆత్మ ఈ శరీరాన్ని తొడుక్కుంది, అది నేను, అది శాశ్వతము అన్న నోటి మాట కాదు, అది అనుభవైక వేద్యము కావాలి. అలా అనుభవంలోకి వస్తే చిరంజీవన్నే వక్షపిత పశుపాశ వ్యతికర, పశుపాశము తెగిపోతోంది. మనందరినీ కూడా వేదాంత శాస్త్రంలో పశువులు అంటారు. మనమేమి శంకరులంతటి వారు శివానందలహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో. శివా, నేను పశుపతిని, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరి మధ్య అనుబంధం ఇది. పశువుని పశుపతి కాపాడుకోవద్దా, కాబట్టి నన్ను నువ్వు కాపాడుకో అన్నారు. ఏది పశువు అంటే, ఒక శరీరం ఉంటుంది, ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభమునకు ఈ శరీరము కట్టబడితే పాశము చేత దానిని పశువు అంటారు. మనమందరం కూడా పశువులుగా ఎందుకు పిలువబడతాం అంటే, జన్మ ఒక రాట, స్తంభము, కర్మపాశముల చేత కట్టబడ్డాడు ఒక శరీరంలో ఉన్న జీవుడు. ఆ కర్మపాశములు ఎంతవరకు అనుకూలిస్తాయో అంతవరకు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు. సంసార పరిభ్రమణము చేస్తున్నాడు, అందుచేత పశువయ్యాడు. జ్ఞానమన్న ఖడ్గము పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు ఆ పాశములను తెగకోసేస్తాడు. ఆ పాశములు తెగిపోతే ఇక పాశము లేదు, కట్టబడిన జన్మ లేదు. ఇప్పుడు ఏమైపోయాడు? పశువు పశుపతి యందు లీనమైపోయింది, అంటే మోక్షమును పొందాడు. ఈ జ్ఞానము రావడానికి కారణం ఏది అంటే, లౌకికంగా ఇహమునందు పొందవలసినటువంటి సమస్త భాగ్యములను దేని చేత పొందుతున్నాడు అంటే, అన్నము వలననే పొందుతున్నాడు. అందుకే అన్నాన్ని ఎప్పుడూ దూషించవద్దు, అన్నము పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించవద్దు, అన్నమును చులకన చేయవద్దు, అన్నమును వృధా చేయవద్దు. అసలు భయంకరమైన విషయం ఏమిటి అంటే, తన ఐశ్వర్యాన్ని ప్రకటించడం కోసమని చెప్పి అన్న రూపంలో చూపించడం. ఒక వ్యక్తి భోజనానికి ఎన్ని పదార్థాలు కావాలో అన్ని పదార్థాలతో అన్నం పెడితే చాలు. పట్టెడన్నం కోసం ఎందరో
ఆర్తనాదాలు చేస్తున్నటువంటి స్థితిలో అన్నాన్ని నిరుపయోగంగా వృధా అయ్యేటట్టుగా ప్రవర్తించడం అంగీకారయోగ్యమైన విషయం కాదు. అన్నం తినేటప్పుడు అంత మర్యాదగా తినాలి. అన్నం తిన్న తర్వాత కొంత అన్నం మిగలాలి. ఆ అన్నం తప్పకుండా మనతో పాటు జీవిస్తున్న ప్రాణులు ఉన్నాయి, వాటి విభూతినంతటినీ కూడా మనం వాడుకుంటున్నాం. మూగ ప్రాణుల కొరకు పెట్టాలి, అవి తినాలి. మిగిలిన ప్రాణులను వాటిలో ఉన్న విభూతిని మనిషి వాడుకుంటున్నాడు. వాటిని పోషించవలసిన అవసరం కూడా మనిషికి ఉంది. అందుకే పంచమహాయజ్ఞాలలో ఒక యజ్ఞం భూతయజ్ఞం. సమస్త ప్రాణుల్ని పోషించవలసిన అవసరం ఉన్నవాడు మనిషి తప్ప కేవలముగా ఐశ్వర్యాన్ని విందులు వినోదాల రూపంలో విందుల రూపంలో ఖర్చు పెట్టడం ఉందే, అది మాత్రం అంత అంగీకారయోగ్యమా అన్నది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం. ఎందుకని అంటే దరిద్ర నారాయణులై అన్నం కోసం ఆర్తి చెందుతున్న వాళ్ళకి 10 మందికి అన్నం పెట్టి ఆనందించడానికి పనికి రావాలి. కానీ ఆ ఐశ్వర్యం విందుల పేరుతో ధనాన్ని నిరుపయోగంగా ఖర్చు పెట్టడానికి పనికి రాకూడదు. కాబట్టి అన్నము పరబ్రహ్మస్వరూపమై ఉన్నది. ఆ అన్నము తిన్న కారణం చేతనే పరమసత్యమైనటువంటి ఆత్మ ఎరుకలోకి వస్తోంది. ఆ నిత్యమైనటువంటి ఆనందం ఏది ఉన్నదో ఆ ఆనందము తల్లి నువ్వే ఇవ్వగలుగుతున్నావు. ఎందుకని కదలికలన్నీ అమ్మవారు, కదలికలన్నీ ధర్మము చేత కట్టుబడాలి. మీరు ఈ విషయం కొంచెం గంభీరమైంది, జాగ్రత్తగా పట్టుకోవాలి. కదలిక లేకుండా మనిషి ఉండడు. నేనున్నాను అనుకోండి, నిద్ర లేచాను, అదొక కదలిక. మనసు కదులుతుంది, ఇంద్రియములు కదులుతాయి, శరీరం కదులుతుంది. నేను నిద్ర లేస్తూనే శ్రీహరి 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 అని 3 మాటలు భగవన్నామని చెప్పి లేవాలి. అంటే కదలికల ప్రారంభము భగవన్నామోచ్చరణతో ప్రారంభం కావాలి. అన్ని ప్రాణుల యందు ఆ శ్రీహరినే చూడాలి. ఏ కదలిక నా యందు కలిగినా అది ధర్మబద్ధమై ఉండాలి. మనసు కదిలింది, ధార్మికంగా కదలడం అలవాటు అవ్వాలి. నేను కదిలేను, ధార్మికంగా కదలాలి. కదలడం అంటే ఏదో కుర్చీలో కూర్చొని కదలడం కాదు. నేను ఇలా డబ్బు పుచ్చుకున్న డబ్బు ధర్మబద్ధంగా పుచ్చుకోవాలి. నేను ఇలా ఖర్చు పెట్టాను, కదలిక చెయ్యి, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి, ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. నేను తిన్నాను, ధార్మికమైంది తినాలి. నేను పెట్టాను, ధార్మికంగా పెట్టాలి. ఏ కదలిక అయినా ధర్మము చేత కట్టబడితే చివరికి ఏ కదలికలు లేని సమాధి స్థితికి చేరుతాడు. అది శివం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరీ సంసార సాగరే మగ్నం మాముద్ధర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనోభిలషితం దేవి వరం దేహి నమోస్తుతే. మాయ అనేది సామాన్యమైనది కాదు, అందరినీ ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడటం ఎంతో కష్టం. యోగులు జ్ఞానులు అయితే దాన్ని తెలుసుకుంటారు. ధ్యానాలు యోగాలు తపస్సులు చేసుకొని దాని నుంచి బయటపడి గట్టెక్కుతారు. సత్యజ్ఞానానంద రూపిణి అయిన అమ్మవారిని తెలుసుకుంటారు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? వారు మాయ నుంచి తరించటానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా సామాన్యులు కూడా తొందరగా మాయను దాటి అమ్మను తెలుసుకోవటానికి మార్గమేమైనా ఉందా అంటే ఉంది అని వ్యాస మహర్షి బోధిస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మనం ఈ రోజున అందుకుందాం. దేవీ భాగవతాన్ని వింటున్న జనమేజయుడికి ఒక సందేహం వచ్చి వ్యాస మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, సకల ధర్మాలకు మూల కారణం సత్యమని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మరి స్వార్థం కోసం కొంతమంది తపస్సులే అసత్యం పలుకుతున్నారు. మరి సత్యం పలికేవాడెవడు? ఎవణ్ణి ప్రమాణంగా తీసుకొని ఆచరించాలి అని అడిగాడు.
వ్యాస మహర్షి ఇలా చెప్పాడు. ఓ జనమేజయ, త్రిమూర్తులే కాదు, ఇంద్రుడు మొదలైన దేవతలే కాదు, బృహస్పతి మొదలైన ఋషులే కాదు, ఎవరైనా సరే విరాగులుగా కనిపించినప్పటికీ వికారాలను అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకంటే దేహాన్ని ధరించామంటే తప్పకుండా వికారాలను అనుభవించవలసిందే. కనుక అనురాగం కలవాడు ఎంతటి చెడు పనినైనా చేస్తాడు. కారణం లేకుండా కార్యం ఉండదు. కారణానికి సంబంధించిన గుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను. ఆ ప్రకారంగా బ్రహ్మదేవుడు మొదలైన వారు పుట్టటానికి కారణాలున్నాయి. ఆ కారణాలే వారి ప్రవర్తనలో కనిపిస్తాయి. దేహం ఉన్నంత వరకు ఇది తప్పదు. పరోపదేశే విస్పష్టం శిష్టా సర్వే భవంతి చ. పరోపదేశే విస్పష్టం శిష్టా సర్వే భవంతి చ. విప్లుతి హ్యావిశేషేణ స్వకార్యే సముపస్థితే. ఇతరులకు ఉపదేశం చేసే సమయంలో అందరూ మంచివాళ్ళగానే కనిపిస్తారు. సత్యధర్మాలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కడూ నేను మహాపండితుడనే అని అనుకుంటూనే ఉంటాడు. కష్టం కానీ దుఃఖం కానీ తమ దాకా వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ జారిపోతారు. చక్కగా సత్యధర్మాలను అందరికీ విడమార్చి విపులంగా విస్తారంగా చెప్పినవాడు మాత్రం అవి ఏమీ ఆచరించడు. మునిలాగా మాట్లాడకుండా ఊరుకొని ఉంటాడు. అంటే చెప్పేటప్పుడు ఉన్న వివేకం చేసేటప్పుడు ఉండటం లేదు. అందుచేత ప్రతి ఒక్కరూ ఇదెందుకు జరుగుతోంది, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం అని పరిశీలించుకోవాలి. అప్పుడు ఇది మోహం వల్ల జరుగుతుంది అని తెలుస్తుంది. జన్మతోనే మోహం కలుగుతుందని అర్థమవుతుంది. అందుచేత సంసారమంతా మోహమయమై ఉంది. అందుకే ఈ సృష్టిలో కామక్రోధాలు విడిచిపెట్టినవాడు ఒక్కడైనా నాకు కనిపించలేదు. ఈ సృష్టి ఈ ప్రపంచము ఎప్పుడూ ఇలాగే ఉన్నాయి, మరో విధంగా ఉండదు. ఇది మంచి చెడులతో కూడుకొని ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలి అని మనం అనుకోకూడదు. ఇది జగన్మాత శాసనం. దీనిని ధిక్కరించటానికి విమర్శించటానికి మనకు అర్హత లేదు, మరో మాటే లేదు. చక్కగా నడుచుకొని తరించాలి అంతే. విష్ణుమూర్తి అంతటి వాడే మారు మాట్లాడుకోకుండా అమ్మ మాట విని నడుచుకున్నాడు. ఒకసారి విష్ణుమూర్తి దారుణమైన తపస్సును చేస్తున్నాడు, మరొకసారి యాగాలు చేస్తున్నాడు, ఇంకోసారి రాక్షసులతో యుద్ధాలు చేస్తున్నాడు, మరొకసారి లక్ష్మీదేవితో కలిసి విహరిస్తున్నాడు. లోకక్షేమం కోసం అవమానాలు కూడా భరిస్తున్నాడు. ఒకసారి యుద్ధంలో ఓడిపోతున్నాడు, మరొకసారి గెలుస్తున్నాడు. అలాగే సుఖాలను అనుభవిస్తున్నాడు, దుఃఖాలను కూడా అనుభవిస్తున్నాడు. శివుడు కూడా అంతే, ఇంద్రుడు అంతే, దేవతలు మునులు అంతే. వీరు పడే ఈ యాతనలన్నీ సంసారం వల్ల ఏర్పడిన యాతనలే. వీరు ఆయస్సు ఉన్నంత వరకు జీవిస్తారు, తర్వాత మరణిస్తారు, మళ్ళీ జన్మిస్తారు. ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుచేత దేహాన్ని ధరించిన వారందరికీ కామము క్రోధము అనే భావాలు సహజంగా ఉంటాయి. అవి దేహదారివి అంటే పెట్టుకొనే ఉంటాయి, దేహదారిని అనుసరించుకొని ఉంటాయి. కనుక దేవతలు ఇలా చేశారే, మునులు అలా చేశారే అని ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఈ ప్రపంచమంతా కామక్రోధాల కలయికతో నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇలాంటి జగత్తును చూసి నువ్వు ఆశ్చర్యపోవలసిన పని లేదు. కనుక పరమార్థాన్ని తెలుసుకొని
ఈ కామక్రోధాల నుంచి విముక్తి పొందాలి. ఇలా విముక్తి పొందిన వాడు నాకు ఈ సంసారంలో ఎక్కడ కూడా కనిపించలేదు, సంసారం అనేది రాగము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైన వాటితో కూడి ఉంటుంది. ఇలాంటి ఇరకాటంలో కూడా ఉన్న సంసారంలోకి దిగినవాడు మళ్ళీ ముక్తి ద్వారాన్ని చూడటం చాలా కష్టం. అందుకే ఉత్తమమైన వాడు ఏం చెయ్యాలి అంటే ఈ సంసారంలో ఇరుక్కోకూడదు. ఈ సంసారం నుంచి తప్పించుకోవటానికి సకల ప్రయత్నాలు చేయాలి. వైరాగ్యాన్ని కలిగి ఉండి సంసారం నిస్సారమని తెలుసుకోవాలి. ఆరాధయేన్ మహేశానీం ఆరాధయేన్ మహేశానీం సచ్చిదానందరూపిణీం తస్యా గుణతశ్చన్నం జగదేతచరాచరం జగదేతచరాచరం. అలా వైరాగ్యాన్ని వృద్ధి చేసుకున్నవాడు సచ్చిదానంద స్వరూపిణి అయిన త్రిపుర సుందరి అయిన శ్రీ లలితాదేవిని ఆరాధించాలి. ఆ త్రిభువనేశ్వరి యొక్క మాయాశక్తితోనే ఈ జగమంతా ఆవరించబడి ఉంది. కనుక ఈ మాయ నుంచి బయటపడాలి అంటే మహామాయ అయిన అమ్మవారిని ఆరాధించాలి. ఎందుకంటే మహామాయే మాయను సృష్టించింది. కనుక దీని నుంచి ఆ తల్లి ఒక్కతే విముక్తి కలిగించగలదు. ఆ తల్లిని ఆశ్రయించటం కన్నా మరో మార్గమే లేదు. ఆ జగదంబ అనుగ్రహము కలిగేంతవరకు ఆమెను ఆరాధిస్తూ ఉండవలసిందే. ఆమె అపారమైన దయ కలది. అందుచేత కపటం లేని భక్తితో నిర్మలంగా స్వచ్ఛంగా ఆరాధించాలి. అప్పుడు ఆ తల్లి వెంటనే కరుణిస్తుంది, దుఃఖాలు తొలగిస్తుంది, సుఖాలను అందిస్తుంది, జీవన్ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అందుచేత మానుష్యం దుర్లభం ప్రాప్య సేవితా న మహేశ్వరీ నిశ్రేణికాగ్రాత్ పతితా అత ఇత్యేవ విద్మహే. మానుష్యం దుర్లభం ప్రాప్య సేవితా న మహేశ్వరీ నిశ్రేణికాగ్రాత్ పతితా అథ ఇత్యేవ విద్మహే. అతి దుర్లభమైన మానవ జన్మను పొంది కూడా జగదీశ్వరుని తెలుసుకోకుండా ఉన్నవారు, సేవించకుండా ఉన్నవారు, ఎంతటి ఘనకార్యాలు చేసి ఉన్నవారే సరే నిచ్చెనపై నుంచి క్రింద పడ్డ వారిలో సమానమైన వారు అవుతారు. పర్వత శిఖరం పైకి వెళ్ళి అక్కడి నుంచి కాలు జారి క్రింద పడిన వారు అవుతారు. ఇదే మాయను దాటి ముక్తిని పొందటానికి గల ఉపాయం. ఈ ఉపాయం తప్ప మరో ఉపాయమే లేదు, మరో మార్గమే లేదు. కనుక బుద్ధిమంతుడు ముక్తిని పొందాలి. అమ్మను పూజించటం కన్నా మించిన మరో మంచి మార్గమే లేదు. అందుచేత మతిమంతుడు జగదేక మాతను అర్చించి, పూజించి, సేవించి ఆ తల్లి దయకు తప్పకుండా పాత్రుడు కావలసిందే. ఈ విశ్వం 3 గుణాలతో కూడి అహంకారంతో నిండి ఉన్న మాట నిజమే. అలాగే ఇదే విశ్వం సత్యంతో బద్ధమై ఉంది. అందుచేత సత్యానంద స్వరూపిణి అయిన అమ్మవారిని సేవించని వాడు ముక్తుడేలా అవుతాడు? ముక్తుడు కాడు. కనుక అమ్మవారిని సేవించి తరించాలి. జగన్మాత సత్యరూప సత్యసంధ పరబ్రహ్మ స్వరూపిణి నిత్య సత్యమై ఉంది. కనుక ఆ తల్లినే ప్రమాణంగా తీసుకోవాలి. ఆ తల్లి మాటలనే ఉపదేశంగా గ్రహించాలి. ఆ తల్లి చెప్పినట్టుగానే నడవాలి. ఎందుకంటే ఆ తల్లి ఏ గుణాలు లేని నిర్గుణ, ఏ ఆకారము లేని నిరాకారం, నిరహంకార, నిరాధార, నిర్వికార లౌకికానందం. క్షణం మాత్రమే ఉంటుంది లౌకికానందం. పరమానందమే శాశ్వతంగా ఉంటుంది. అదే నిత్యమై ఉంటుంది, సత్యమై ఉంటుంది.
ఆ పరమానందాన్ని జగన్మాత మీ అందరికి కూడా అనుగ్రహించుగాక. శ్రీమాత్రే నమః. నవరాత్రిషుత మహమీడే రాత్రావహనిచ్ ప్రణవార్తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావహనిచ్ ప్రణవార్తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావహని చ ప్రణవార్థాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావహని చ ప్రణవార్థాం. ప్రథమాం వందే సర్వేషాం. ప్రథమాం వందే సర్వేషాం. ప్రథమే హని శ్రీ శశిభూషాం. ప్రథమే హని శ్రీ శశిభూషాం. పురుష ప్రధాన ద్వయ విదితాం. పురుష ప్రధాన ద్వయ విదితాం. నౌమి ద్వితీయే గౌరీం తాం. నౌమి ద్వితీయే గౌరీం తాం. నౌమి ద్వితీయే గౌరీం తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావగనిచ్ ప్రణవార్తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావగనిచ్ ప్రణవార్తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావహని చ ప్రణవార్థాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావహని చ ప్రణవార్థాం. డోలా హిమగిరి బాలే డోలా శివసమలీలే డోలా 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 హిమగిరి బాలే డోలా దుర్గి లక్ష్మి డోలా 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 లలితే లలితే డోలా శ్రీరాజరాజేసి డోలా 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 డోలా